ఈ టీమ్స్ అయినటువంటి ఫస్ట్ టీం అంటే మేమే. టీం అంటే వీనికి ఎవరు లేరు అసలు. ఫస్ట్ వీనికి అల్వాళ్ళ వీనికి పెద్ద సపోర్టర్స్ ఎవరు లేరు వీనికి. వీడు ఇప్పుడు ఉన్న బీజేపీ పార్టీలో ఉన్నాడు వీడు. ఈ బీజేపీ పార్టీలో వానికి ఉన్న 10 మంది కూడా లేరాడ. ఇప్పుడు ఎన్నో డివిజన్స్ ఉన్నాయి అల్వాళ్ళు. అక్కడ నుంచి ఇద్దరు, ఇక్కడ నుంచి ఇద్దరు, వాళ్ళకన్నీ ఫేక్ ప్రామిసెస్ చేసుకొని తీసుకొచ్చి వాళ్ళని పెట్టుకున్నాడు. వాళ్ళ పాపం అమాయకులు వారు. వాళ్ళకి ఏం తెలియదు వీని గురించి మొత్తం. నిన్న జరిగిన వీడియోలో కూడా వాళ్ళు మాట్లాడేది వాళ్ళకి అసలు వీని గురించి అసలు ఏం తెలియదు. వీడు పెద్ద పెద్దోళ్ళని మానిపులేట్ చేసి, మోసం చేసి, బ్లాక్ మెయిల్ చేసి, వాళ్ళ కాల్ రికార్డింగ్స్ ఎన్నుకుంటా వాళ్ళ డేటా మొత్తం మీ దగ్గర ఉంటుంది. వాళ్ళని బ్లాక్ మెయిల్ చేసుకుంటా వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసే మనిషి వీడు. అంటే ఎట్లా వింటాడు కాల్ రికార్డింగ్స్, డేటా గానీ? ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేనటువంటి వ్యక్తి ఈ టీమ్ సాయి, అదే సాయి ప్రసాద్, ఇతన్ని ఎట్లా వినడం స్టార్ట్ చేశాడు? వేరే వాళ్ళ ఫోన్స్ గానీ వాళ్ళ చాటింగ్స్ గానీ ఎట్లా తెలుస్తుంది? అయితే మేడం, మేము వీనితో ట్రావెల్ చేసేటప్పుడు మేము చాలా సందర్భాల్లో వీడు ఇంటర్నేషనల్ హ్యాకర్స్ గానీ, మంచి సాఫ్ట్వేర్ కి సంబంధించిన హ్యాకింగ్ చేసే వాళ్ళు గానీ అందరు వచ్చి వీని కలిసేవాళ్ళు. సో మేము హానెస్ట్ గా మేము వీనికి పని చేస్తుండే కాబట్టి మేము ఎప్పుడు డిగ్ చేయలేము. ఎప్పుడు మేము వాళ్ళెందుకు వీళ్ళెందుకు వస్తున్నారు, వీళ్ళు వాళ్ళేనా ఎప్పుడు డిగ్ చేయలేదు. మేము వి వేర్ వెరీ హానెస్ట్ టు హిమ్. సో మేము ఎట్లా అంటే మేము ఎవరు కలిసినా సరే, వీడు ఎవరితో మాట్లాడినా సరే మేమంతా పట్టించుకోకూడదు ఎప్పుడు కూడా. మేము వీడు మా పక్కకే ఉండి ఎంతో మంది అమ్మాయిలతో మాట్లాడుకుంటా, అమ్మాయిలను అక్కడ వస్తారా ఇక్కడ వస్తారా అని చెప్పేసి ఎన్నో ఇన్విటేషన్ ఇస్తుండే వీడు, ఎన్నో ఆఫర్స్ ఇస్తుండే వీడు. ఇవన్నీ వాస్తవాలు మొత్తం, ఇవన్నీ జరిగేటి. మీరు ఎందుకు ఆపలేదు మరి?